క్వశ్చన్ నెంబర్ 21 ఏంటంటే కొంచెం వెరైటీ ఉంది క్వశ్చన్. ఎక్స్ వై జెడ్ ఆర్ 3 పాజిటివ్ ఇంటీజర్స్ అట. ఇఫ్ ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఏమో 45, హెచ్సిఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈస్ 3, ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈస్ 9, ఎల్సిఎం ఆఫ్ వై జెడ్ ఈస్ 15, ఎల్సిఎం ఆఫ్ జెడ్ ఎక్స్ ఈస్ 45, దెన్ జెడ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ 2 నెంబర్స్ ఇస్తే మనకు రిలేషన్ తెలుసు. ఎక్స్ ఇంటూ వై చేస్తే ఎల్సిఎం ఇంటూ ఎక్స్ఎఫ్ రావాలి. ఇప్పుడు 3 మెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా ఒక రిలేషన్ ఉంటుంది, కానీ ఆల్వేస్ వర్కౌట్ అవ్వదు. మాది ఒక కండిషన్ బట్టి వెళ్తుంది. అయినా సరే మీకు సింపుల్ వేలో చెప్తాను, డోంట్ వరీ. ఇక్కడ ఏమన్నాడు, 3 నెంబర్స్ ఇచ్చాడు. ఆ నెంబర్స్ తెలియదు కానీ అవి పాజిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి. ఓకే, పూర్ణాంకాలే ఉండాలి. సరే, ఎల్సిఎం వచ్చేసి ఇచ్చాడు XYZకి. ఎల్సిఎం వచ్చేసి, ఎల్సిఎం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎల్సిఎం వచ్చేసి 45 ఇచ్చాడా? ఎస్, ఎల్సిఎం 45 ఇచ్చాడు. రైట్. మరి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? హెచ్సిఎఫ్ వచ్చేసి 3 ఇచ్చాడు. ఇవే చాలా ఇంపార్టెంట్ మనకి స్టోరీ. కానీ దీంట్లో 3 మెంబర్స్కి ఎల్సిఎం ఇచ్చిండు, 3 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఇచ్చిండు. కాకపోతే ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ XY ఇచ్చిండు. మళ్ళీ ఎల్సిఎం కాన్సెప్ట్ మళ్ళీ 2 రకాలకి ఇచ్చిండు. ఎల్సిఎం ఆఫ్ XY ఎంత ఇచ్చిండు? ఎల్సిఎం ఆఫ్ XY, డోంట్ కన్ఫ్యూజ్, ఎల్సిఎం ఆఫ్ XY 9 ఇచ్చిండు. ఓకే ఫైన్. తర్వాత నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ YZ. ఓకే, YZ 15 ఇచ్చిండు. YZకి 15 ఇచ్చిండు. చాలా సింపుల్ క్వశ్చన్, డోంట్ కన్ఫ్యూజ్. ఇంకోటి ఎల్సిఎం ఆఫ్ ZX కూడా ఇచ్చాడు. అబ్బా, ZXకి వచ్చేసి ఏమి ఇచ్చాడు? ఎల్సిఎం వచ్చేసి 45. ఓకే, 45 ఇచ్చాడు. రైట్. అంటే ఈ ఎల్సిఎం ఎవరిది? XYZది. ఈ హెచ్సిఎఫ్ ఎవరిది? XYZది. 3 నెంబర్స్ రిలేషన్ రావడం కష్టం అయితే కొన్ని కండిషన్ బట్టి పోవాలి. అది 2 నెంబర్స్కి కాబట్టి మన 2 లింక్స్ ఇచ్చాడు కాబట్టి తను అసలు అడిగిన క్వశ్చన్ అయితే ఫైనల్ ఏమన్నాడు? తను ఏమంటున్నాడు? జెడ్ ఎంత అంటున్నాడు? జెడ్ కావాలి. జెడ్ రావాలంటే డోంట్ కన్ఫ్యూజ్. హెచ్ఎఫ్ అయితే రెడీగా ఉందా? హెచ్ఎఫ్ రెడీగా ఉంది. ఎక్స్ అయితే ఏం తీసుకుంటాం? ఎక్స్ ఏమని తీసుకుంటాం? ఎక్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ ఇంటూ 2, 3A అవుతుంది. వై ఈక్వల్ టు గుర్తుకుందా? 3B అవుతుంది. జెడ్ ఈక్వల్ టు 3C అవుతుంది అని చెప్పుకున్నాం. రైట్. అంటే ఎక్స్ అంటే 3A, వై అంటే 3B, జెడ్ అంటే 3C. అయితే ఇక్కడ అంటే హెచ్సిఎఫ్ ఉన్నప్పుడు వాటిని నెంబర్స్లోకి ఎట్లా మార్చాలి అంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఏ అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. శేషం నెంబర్ సిస్టంలో ఎల్సిఎం హెచ్ఎఫ్ మళ్ళీ జాగ్రత్త వినండి. రైట్. 3A, 3B, 3C. దాంట్లో XY ఎల్సిఎం ఇచ్చి 9, హెచ్సిఎఫ్ అయితే 3Aగా. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఏం వస్తుందంటే 3 వస్తుంది. ప్రతి నెంబర్కి 3 మల్టిప్లై అవుతుంది కదా. అంటే అలాగే దీని రిలేషన్ ఏంటి చెప్పండి? 3A, 3B. ప్రతి మూడింటికి అబ్జర్వ్ చేయండి బాగా మీరు, డోంట్ కన్ఫ్యూజ్. ఎక్స్ అంటే ఏంటమ్మా? 3A ఇంటూ వై అంటే ఏంది? 3B వేస్తే కూడా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ రావాలి. హెచ్సిఎఫ్ అయితే 3, ఎల్సిఎం ఎంత రావాలన్నాడు? ఇక్కడ 9 ఉంటుంది కదా. అంటే 3 ఇంటూ 9 రావాలి. అంటే 3 గెట్ క్యాన్సల్, 3 1 3 3 అంటే A ఇంటూ B వేస్తే ఏం రావాలి? 3 రావాలి. అంటే అప్పుడు ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి తెలుసుకొని ఇంటూ 3 వేస్తే నెంబర్ అవుతుంది. రైట్. అంటే బెస్ట్ పేరు ఏంటమ్మా? 1, 3 తప్ప ఇంకా బెస్ట్ లేదు ఇక్కడ. అవునా? 3 ఇంటూ 1 లేదా 1 ఇంటూ 3. అంటే మళ్ళీ ఇంటూ 3 వేస్తే నెంబర్స్ అవుతుంది. అంటే 3 ఇంటూ A, 3 ఇంటూ B అంటే 3 ఇంటూ 1 3. అంటే ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 3 అవుతుంది. వై ఈక్వల్ టు 3 9 అవుతుంది. ఎస్, ఎక్స్ తెలిసింది, వై తెలిసింది. ఎక్స్ తెలిసింది, వై తెలిసింది అకార్డింగ్ టు దిస్ రూల్. లైక్ YZ అన్నాడు. ఇక్కడ కూడా సేమ్ రూల్ చెప్పాను కదా. వై అంటే ఏంటమ్మా? 3B కదా. 3B ఇంటూ 3C చేస్తే ఏం రావాలి? హెచ్ఎఫ్ ఇంటూ ఎల్సిఎం 15 మళ్ళీ సేమ్ రావాలి. అంటే 3 1 3 కట్టయిపోయి 3 1 3 5. అబ్బా, B ఇంటూ C చేస్తే ఇంకా జెడ్ ఇంటూ ఎక్స్ అవసరం లేదు. B ఇంటూ C చేస్తే ఎంత రావాలి? 5 రావాలి. 5 రావాలంటే బెస్ట్ పేరు ఏంటమ్మా? 1 ఇంటూ 5. కానీ ఇంటూ 3 చేస్తేనే మన నెంబర్ లాగా మారిపోతాయి. రైట్. అంటే 3 1 3. అదేమైతే 3 ఇక్కడ ఏమో వై కామా జెడ్ కదా. 3 1 3. నెక్స్ట్ జెడ్ వచ్చింది చెప్పండి. 3 5 15. ఎస్, 3 5 15. 15 ఎవరు చెప్పండి? 15 ఎవరు? మళ్ళీ చెప్తున్నాను. 5 వచ్చినప్పుడు 1 ఇంటూ 5 లాగా రాయించింది. వై కామా జెడ్, జెడ్ కామా ఎక్సా? 15 అంటే ఎవరికి ఇచ్చాడు చూడడం ఒకసారి. ఓ ఎక్స్ కామా వై ఇచ్చిండు, వై కామా జెడ్ ఇచ్చిండు. సరే, ఇప్పుడు దీంట్లో కూడా జెడ్ అంటే ఇది మళ్ళీ 3C కదా, మళ్ళీ 3A. ఎస్, ఈ రెండింటికి మళ్ళీ వేసుకుందాం. 3C ఇంటూ 3A వేస్తే నాకు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఎంత ఇచ్చాడు ఇక్కడ? YZకి ఎల్సిఎం 45 ఇచ్చాడు. అంతేనా? ఎస్, ZXకి 45 ఇచ్చాడు. 3 గెట్ క్యాన్సిల్, 3 1 3 15. అప్పుడు C ఇంటూ A వేస్తే నాకు 15 రావాలంటే బెస్ట్ పేరు ఏంది? మళ్ళీ 1 ఇంటూ 15. మళ్ళీ ఇంటూ 3 ఉంటుంది, జాగ్రత్త. ఇంటూ 3 ఉంటుంది.
ఇంకా బెస్ట్ పేర్ అంటే 1 into 15 కూడా 5, 3 into 15 కూడా రాయొచ్చు, 3 into 5 కూడా రాయొచ్చు, మళ్ళీ ఇంటూ 3 కూడా జాగ్రత్త. 3 3s are 9, 3 3s are 9, 3 5s are 15. అంటే ఇక్కడ జెడ్ అనేది చెప్పండి, జెడ్ లాస్ట్ నెంబర్ కదమ్మా, జెడ్ ఒకటి 15 తీసుకుందాం, 3 3 x ఈక్వల్ టు 9 తీసుకుందాం, x ఈక్వల్ టు 9 తీసుకుందాం. రైట్, ఇక్కడ x ఈక్వల్ టు ఏమొచ్చింది, 3 వచ్చింది, ఇక్కడ y ఈక్వల్ టు 9 వచ్చింది. మరి ఇక్కడ z ఇంటూ x రెండుకి మ్యాచ్ అవ్వాలి కదా. ఇక్కడ మాత్రం ఇక్కడ 3 ఎవరు వచ్చారు, 5 వచ్చింది, z వచ్చేసి 15 వచ్చింది, ఇక్కడ 15 ఇక్కడ 15 మ్యాచ్ అయ్యిందని చూసుకోండి. రైట్, మ్యాచ్ అయ్యింది. అంటే లాజికల్గా z అనే వాల్యూ ఏమొస్తుంది మనకి, 15 వస్తుంది. మరి మీకు డౌట్ రావాలి, ఇక్కడ 3 into 1, 3 into 5 అంటే 3 1s are 3 కదా. అప్పుడు 3 అన్నప్పుడు 3 1s are 3 అనేది y వాల్యూ 3 అవ్వాలి కదా. మరి ఇక్కడ y వాల్యూ 9 వచ్చింది కదా, అదే మీ డౌట్ కదా. ఇక్కడ x వాల్యూ కావచ్చు 9, y వాల్యూ కూడా కావచ్చు 9. ఇట్లా ఏదో ఒకటి మనం వాల్యూ తీసుకోవాల్సింది, బేసిక్ ఐడియా. అంటే ఇప్పుడు ఇక్కడ x ఈక్వల్ టు 3 అనుకోండి, జరసేపు x ఈక్వల్ 9 అనుకోండి, y ఈక్వల్ 3 అనుకోండి, ఇక్కడ మ్యాచ్ అవుతుంది కదా. కానీ ఇక్కడ x ఈక్వల్ 9 మ్యాచ్ అయింది చూడండి. అంటే కంపల్సరీ ఫస్ట్ రూల్లో ప్రకారంగా x ఈక్వల్ టు 9 అన్నట్టు, y ఈక్వల్ టు 3 అన్నట్టు. డోంట్ కన్ఫ్యూజ్, చాలా ఈజీ. ఓకే, ఎట్లా చేసినా సరే 3 కండిషన్ ప్రకారంగా నాకు z వాల్యూ ఎంత వచ్చింది, 15 వచ్చింది. రైట్, మరి z వాల్యూ 15 వస్తే మనకు ఆన్సర్ z వాల్యూ అడిగిందా, అసలు క్వశ్చన్ ఏమో అడిగింది మా. Z equal to answer 15, answer third option, answer is what 15. I hope you are getting the point. ఇక్కడ x equal to 3 అని డిసైడ్ చేయడానికి లేదు, x equal to 9 అవ్వచ్చు, y equal to 3 అవ్వచ్చు, బట్ రెండిట్లో మ్యాచ్ అయ్యేది y equal to 3 మ్యాచ్ అవుతుంది కదా. మన ఇప్పుడు xz తో సర్టిఫికేషన్ x by 9 అవుతుంది, అంటే లాజికల్ x equal to 9, y equal to 3, z equal to 15. బస్, చాలా సింపుల్. రైట్, I hope you are getting the point. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 22, the least perfect square number that is divisible by each of the number 16, 20, 24, 32. సింపుల్ క్వశ్చన్, చూడగానే ఆన్సర్ అయిపోవచ్చు. ఇట్లాంటి క్వశ్చన్ వస్తే బాగుంటుంది కదా, మరి అదే కదా ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 22 ఏమన్నాడు, 16కి 20కి నెక్స్ట్ 24కి 32కి వీటితో డివైడ్ అవ్వాలట, కానీ అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలట, మళ్ళీ లీస్ట్ ఉండాలట, అది అంటే దానికంటే తక్కువ ఉండొద్దట. అంటే ఈ నెంబర్స్తో డివైడ్ కావాలంటే ఖచ్చితంగా మనం ఎల్సిఎం తీసుకోవాల్సిందే కదా. ఎల్సిఎం తీసుకోండి మా, వీటితో డివైడ్ అయ్యాలంటే వీటి యొక్క ఎల్సిఎం తీసుకోవాల్సిందే మనం. 8 టేబుల్ తీసుకుందామా, అన్నిట్లలో లేదు కాబట్టి అన్నిట్లలో ఈవెన్ నెంబర్ 2 జాగ్రత్త, అన్నిట్లో ఉన్నదే ఫస్ట్ తీసుకోవాలి, గుర్తుకుందే మరి. అన్నిట్లో ఉన్నదే ఫస్ట్ ప్రియారిటీ. అంటే అన్నిట్లో 8 వస్తుంది, 8 తీసుకోవద్దు, అక్కడ 20లో రాదు 8, కానీ 2 అన్నిట్లో వస్తాయి కదా, ఫస్ట్ ప్రియారిటీ అన్నిట్లో రావాలి. 2 8s, 2 10s, 2 12s, 2 16s. ఇప్పుడు అన్నిట్లలో ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా, అరే 4 వస్తుంది కదా, బట్ డైరెక్ట్ 4 తీసుకుంటే అయిపోతుంది కదా. సరే తీసుకున్నారు కదా సార్, మనం 2 టేబుల్ 2 4s, 5s, 6s, 8s, 4 తీసుకుంటే అయిపోతుందండి. మళ్ళీ ఇక్కడ అన్నిట్లో వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 4 5 6 8 కాబట్టి మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే ఒకవేళ 2 2s, ఇది 5 అట్లే ఉండిపోతుంది, 3s, 4s, మళ్ళీ 4 టేబుల్ లేదా 4 టేబుల్ తీసుకొని ఏదో ఒకటి మీ ఇష్టం. 1 5 3 2, ఇంతకంటే బెస్ట్ లేదు. అంటే అన్నిట్లో డివైడ్ అయిన నెంబర్ ఇదే ఎల్సిఎం. చెప్పండి, 2 into 2 4, 4 2s 8, 8 2s 16, 16 5s, 16 5s, 16 10s, 160, 16 5s 80 కదా, 83s, మళ్ళీ ఇంటూ 2. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండండి మీరు, ఆ నెంబర్ ఏంటో తెలుసుకుందాము. వీటన్నిటితో కట్ అయ్యే నెంబర్ కావాలి మనకి, అంతేగా. చూడండి ఒకసారి, 5 2s 10 పక్కన పడేయండి, 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 3s తీసుకోవాలి, 16 3s 48, 48 into 10 480. వీటన్నింటినీ మధ్య సంవత్సరం మనకి 480. ఎస్, 480 ఒక నెంబర్ వచ్చింది, ఇది అన్నిటితో డివైడ్ అవుతుంది. మరి 480 పర్ఫెక్ట్ స్క్వేరా కాదు, 480 పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి. అంటే దీనికి మల్టిపులే తీసుకోవాలి మనం, అది కంపల్సరీ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి, మల్టిపులే తీసుకోవాలి, అంతే కదా. 480కి రూట్ ఆఫ్ ప్లేస్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు మా, సంపూర్ణ వర్గం కాదు. అంటే 480 అయితే అన్నిటితో డివైడ్ అవుతుంది, అప్పుడు మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది. మరి 480ని 2 టైమ్స్ తీసుకునే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా, 3 టైమ్స్ 4 టైమ్స్ తెలియదు కదా సార్ అన్నప్పుడు గుర్తుకుందా, ప్రైమ్ బేసిస్కి పవర్ సప్లై చేయడం. ఈ నెంబర్ ఏమని రాచ్చు మనం, జాగ్రత్త. ఇక్కడ 2 2 2 ఎన్ని 2s ఉన్నాయి, 2 power 5 ఉన్నాయి, రైట్, ఇంటూ 5 power 1 ఉంది, 3 power 1 ఉంది. ఈ 1 రాయాల్సిన అవసరం లేదు. అంటే 2 power 5 అంటే ఇంకొక 2 ఉంటే బాగుంది కదా. 2 power 6 అయితే పర్ఫెక్ట్ స్క్వేర్, 5 power 2 అయితే పర్ఫెక్ట్ స్క్వేర్, 3 power 2 అయితే పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే మనకి ఏం కావాలి ఇక్కడ, ఇంటూ 2 వేయాలి, ఇంటూ 5 వేయాలి, ఇంటూ 3 వేయాలి అన్నట్టు ఈ నెంబర్కి. అప్పుడు ఇంటూ 2 power 5 into 2 వేస్తే 2 power 6, 5 power 2, 3 power 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయితే కదా. అంటే ఈ నెంబర్ ఎవరికి మల్టిప్లై చేయాలి, 480కి మల్టిప్లై చేయాలి. అంటే 2 5 10, 10 3s 30. ఎస్,
480 ఇంటూ 30 వేస్తే వచ్చేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. స్టార్టింగ్ నుంచి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. దీనికి మనం మల్టిపుల్ చేసుకుంటూ పోతే ఆన్సర్ వస్తుంది వేరే విషయం. అంటే 48 3 వచ్చే ఆన్సర్ ఏదైతుందో అది మన బేసిక్ ఆన్సర్. 48 3 ఆప్షన్ చూసుకోండి. 48 3 టైమ్స్ కదా, 48 48 48 96 ప్లస్ 48 144 అటు బెస్ట్ ఆప్షన్ 14400 14400 14400 రైట్. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. మీకు డౌట్ రావాలి, ఏం సార్ 480కి డబుల్ తీసుకుంటాం ట్రిపుల్ తీసుకుంటాం అంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో కాదో కదా, అందుకని ప్రైమ్ ఫ్యాక్టర్స్కి కన్వర్ట్ చేయాలి. ప్రధాన సంఖ్యలోకి అంటే ప్రధాన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని తెలుసు కదా. ఫ్యాక్టర్ ఏంటండి, భాజకాలు కదా. ప్రధాన భాజకాల్లోకి మార్చుకున్న తర్వాత అక్కడ 2/5 ఇంటూ ఒక 2 కావాలి, 5/1 ఇంటూ ఒక 5 కావాలి, 3/1 ఇంకా 3 కావాలి. అంటే ఉన్న ఈ నెంబర్కి ఇది ఎక్స్ట్రా నెంబర్ మల్టిప్లై చేసుకుని సరిపోతుంది. అదే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సింపుల్ కాన్సెప్ట్, డోంట్ కన్ఫ్యూజ్.